అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో కార్గిల్ దివాస్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూటమి పార్టీల నాయకులు. అనకాపల్లిలో కార్గిల్ దివస్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూటమి పార్టీల నాయకులు. ఎంపీ సీఎం రమేష్ కామెంట్స్. కార్గిల్ విజయోత్సవ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడంతో పాటు సైన్యంలో యువత చేరాలని పిలుపునిచ్చేలా కార్గిల్ దివస్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపులో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్గిల్ దివస్ ను నిర్వహిస్తున్నారు. జూలై 26 దాదాపు 26 సంవత్సరాల కిందట కార్గిల్లో ఏం జరిగిందో అలా చూశాం. ఈరోజు కార్గిల్ దివాస్ ర్యాలీ అనకాపల్లిలో మొత్తం ఏదైతే సైనికులప్పుడు ఆ యుద్ధంలో పాల్గొన్నారు ఆ సైనికులతో విద్యార్థులతో అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం. ఇది ఒక అనకాపల్లి యావత్ భారతదేశంలో కూడా ఈ ర్యాలీలు జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఏదైతే కార్గిల్లో మన సైనికులు పోరాడి దేశ రక్షణ దేశం కోసం దాదాపు 527 మంది సైనికులు చనిపోవడం, 1300 మంది పైచిలకు గాయపడడం, వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో మన భారతదేశ విద్యార్థులు కూడా చాలామంది ఈ విషయం తెలియాలి, వారు కూడా రాబోయే రోజుల్లో సైనికుల్లో చేరడానికి ఉత్సాహం చూపించాలి అనే ఒక మనోధైర్యం కోసం ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఈ కార్యక్రమాన్ని యావత్ భారతదేశంలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో చేయడం జరిగింది. దేశ భక్తి చాటు చేసిన కోసం ఫస్ట్ నేషన్ ఫస్ట్, దేశం మొదటగా ఉండాలి. మన భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే సైనికులు ఏ విధంగా చేశారో మొన్న జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో చూశాము. ఏదైతే మన కాశ్మీర్లో జరిగిందో దానికి బదులుగా సింధూర్ చూసాం మనం. కాబట్టి ప్రజల్లో కానీ విద్యార్థుల్లో కానీ మనం ధైర్యం ఉండడం కోసం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ విజయం చేసిన వారికి కూడా ధన్యవాదాలు.